వారి మాటలను చెప్పిన మాటలు విని కోపంతో మండిపడి అతనిని చూచి ఏం కొరికినారట? పండ్లు కొరికిరి. అయితే ఈ మాట అందరూ చెప్పండి, అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై. గట్టిగా చెప్పండి అందరూ. సరిపోలేదండి, మీరు అందరూ స్వరమెత్తి మీ తల పైకెత్తి చెప్పండి మాట. అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై. ఏ సమయాలలో? అది పాయింట్. అది కష్టకాలంలో దేనితో నింపబడి ఉన్నాడు? నేను అంటాను, ఆ కష్టకాలంలో పరిశుద్ధాత్మతో కానీ నీవు నింపబడితే ఆ కష్టాలు నీకు కనబడవు. ఏం కనబడుతుంది నీకు అంటే, కష్టకాలంలో పరిశుద్ధాత్మతో నింపబడిన వాడివైతే ఏం కనబడుతుందో చూడండి. ఇప్పుడు అక్కడ చూచి ఏం చూస్తున్నాడంటే, ఒకటి దేవుని మహిమను చూస్తున్నాడు, రెండవది యేసు కుడి పార్శ్వమునందు నిలిచి ఉండుట చూచినాడు, ఆకాశము తెరవబడుట చూచున్నాడు, మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమునందు నిలిచి ఉండుట చూచి ఉన్నాడు. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెప్పులు మూసుకొని ఏకముగా అతని మీద. ఓ మాట చెప్పనా, ఇంత ఏకంగా మీద పడి ఎవరి మీద? ఇప్పుడు స్టెఫెనీ ఏ కాలంలో ఉన్నాడు? ఈ కష్టకాలంలో చూడండి, దేనితో నింపబడ్డాడు? నింపబడిన వారు ఏం చూస్తున్నాడు? మహిమను చూస్తున్నాడు. చెప్పండి, ఏం చూస్తున్నాడు? తండ్రిని చూస్తున్నాడు, కుమారుణ్ణి చూస్తున్నాడు, కుడి పార్శ్వమును కూర్చున్న చూస్తున్నాడు, సింహాసనం మీద ఉన్నది చూస్తున్నాడు. ఈ దర్శనము చూసి, అయ్యా మీరేమైనా అనుకోండి, యేసయ్య అయితే మరణించున్నాడని మీరు అంటున్నారో, మూడవ దినమున ఆయన లేచున్నాడు, నా కళ్ళతో నేను ఆయనను చూస్తున్నాను, ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. గట్టిగా చెవులు మూసుకున్నారండి. ఏం చెప్తుంటే? సువార్తలు చెప్తుంటే, బుద్ధి మాటలు చెప్తుంటే, ఉపదేశం చెప్తుంటే ఏం మూసుకున్నారట? విచిత్రం ఏంటో చెప్పనా? మందిరానికి ఎందుకు వస్తారో నాకు అర్థం కాదు, కానీ వచ్చి కూడా చెవులు మూసుకొని కూర్చునే వాళ్ళు ఉన్నారు కదా. అదేదో ఇంట్లోనే కూర్చుంటే అయిపోలే, ఇక్కడ రావడం ఎందుకు? చెవులు మూసుకోవడం ఎందుకు? హల్లెలూయా. ఏమండి, వచ్చిన దగ్గర నుండి కొందరు ఉంటారండి, మీరు అనుకుంటున్నారు వాళ్ళు ఏదో బాగలేక తలకే కింద పెట్టుకున్నారని. కాదు, ఈ మెడల మీద కూర్చుంటాడు. ఎవడాడు? వాడి పని ఏంటంటే, తల పైకి ఎత్తితే ఎవరు కనబడతారంటే సేవకుడు కనబడితే దేవుడు మాట్లాడతాడు. కాబట్టి సేవకుడు కనబడకుండా ఏం చేస్తాడంటే తల వంచేస్తాడు. ఉన్నారండి ఒక 4-5 ఉన్నారు మన సంఘంలో, ఇలాగనే ఉంటారండి. పొరపాటున తల పైకి ఎత్తారు. ఎందుకు అంటే, ఎత్తితే సేవకుడు కనబడతాడు, సేవకుడు కనబడితే మాటలు వినబడతాయి, మాటలు వినబడితే నన్నే పొడిచినట్టుగా. కాబట్టి వినొద్దు అనుకుంటారు, చెవులు మూసేస్తారు, తలకి కింద పెడతారు, అయిపోయేంతవరకు తలపై. 7 దీప స్తంభముల మధ్య సంచరించుచున్న దేవుడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీ కష్టమును నేను ఎరుగుదును. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. దేవుని కొరకు కష్టపడు, దేవుని కొరకు శ్రమ అనుభవించు, దేవుని కొరకు నిందలు అనుభవించు, దేవుని కొరకు అవమానాలు అనుభవించు. ఈ కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు నాకు వద్దు అన్నానంటే నువ్వు క్రైస్తవుడే కాదు. నువ్వు క్రైస్తవుడు అయితే ఈ నిందలు నీకు రావాలి, నిందలలో నిలవాలి, కష్టాలలో నిలవాలి. కష్టాలలో నీవు నిలవాలి అని అంటే ఇప్పుడు చెప్పండి, ఏం పొందుకోవాలి? అవసరమా లేదా పరిశుద్ధాత్మ? అమ్మా చెప్పండి, అవసరమా లేదా? పని లేక భాషలు మాట్లాడుతున్నారా? పని లేక ఆత్మతో నింపడుతున్నారా? నేను అంటాను, కష్టకాలంలో నిలబెట్టగలిగిన ఒకే ఒక ఆత్మ పరిశుద్ధాత్మ. భాషలు మాట్లాడు, ఆత్మతో నింపబడు, చప్పట్లు కొట్టు, ఆరాధన చేయి. మన రాత్రి శుక్రవారం రాత్రి తాడేపల్లిలో మీటింగ్ ముగించుకొని నేను, పాస్టర్ గారు, నా కుమార్తె డ్రైవర్ వస్తున్నాం.
ఔటర్ రింగ్ రోడ్ వరకు నేను వెళ్తూనే ఉన్నా. సరే పాప మా డ్రైవర్ కాస్త విశ్రాంతి ఇద్దామని వేరే కారు ఎక్కించేసి మేము ముగ్గురమే ఉన్నాం కారు. నేనే డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాను. పాస్టర్ గారు పాప పడుకుంది. సీట్ మీద కూర్చొని ఆ ఔటర్ నుండి ఇక్కడికి వచ్చేటప్పటికి 1:15. ఈ 1:15 అలా సీట్లో కూర్చొని కన్నీళ్లు విడుస్తూ నా గత కాలం అంతటిని జ్ఞాపకం చేసుకుంటూ, భాషలు మాట్లాడుతూ, ఆత్మలు ఆనందిస్తూ, పరవళ్ళు తొక్కుతూ, పాటలు పాడుకుంటూ ఇక్కడికి వచ్చి చేరుకున్నానండి. ఆ రోజు నుండి శుభవార్తలు వినబడుతున్నాయి. నాకు అద్భుతమైన వార్తలు వినబడుతున్నాయి. వాస్తవానికి నాకున్న ఒత్తిడి, నా మీద ఉన్న భారం, నా మీద ఉన్న భయంకరమైన తలుపట్ల లాంటివి, అవి ఆలోచన చేస్తూ వచ్చి అక్కడి నుండి ఇక నేను ప్రార్థనలో పరిశుద్ధాత్మతో అన్ని భాషలతో మాట్లాడుతూ ఉంటే ఒక్కసారి గుండె అంత తేలికైపోయింది. ఆ తర్వాత చాలా ప్రశాంతంగా ఉన్నా నేను. ఇప్పుడు నాకు ఒత్తిడి లేదనుకుంటున్నారా? నా కష్టాలు లేవనుకుంటున్నారా? సేవకుడిని పై వరకు ఈ ఫ్రంట్ పార్టీ మీద చూస్తున్నారు, కానీ వెనకాల ఎన్ని కార్యాలు ఉన్నాయో తెలుసా మీకు? ఎన్ని సమస్యలు ఉన్నాయో తెలుసా? ఎలాంటి పరిస్థితులు నేను ఎదుర్కొంటున్నానో తెలుసా? నేను ఒక్కడిని కాదు, ప్రతి సేవకుడికి పరిస్థితులు ఉంటాయి, ప్రతి దైవజనుడికి ఉంటుంది. పైకి సేవకుడు సంఘానికి సంతోషంగా నవ్వుతూ కనబడతాడు. ఎందుకంటే సంఘం ఎప్పుడు కూడా అధైర్యపడిపోకూడదని. నేనంటే కష్టాలు వచ్చినాయని వెనుతిరగదు. కష్టకాలములో పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడిన వాడై భాషలు మాట్లాడుతుండగా ఒక దర్శనము నువ్వు చూస్తావు. అది ఎలాంటి దర్శనం అని అంటే, ఇప్పుడు రాళ్ళ దెబ్బలు పడుతున్నా ఆ దెబ్బ కనిపించట్లేదు ఆయనకి. రాళ్ళు విసురుతున్నారు, కుప్పలు వేస్తున్నారు, అతని మీదకి ఏకంగా వచ్చి పడ్డారు, ఏమనిపించలేదు. ఏమని రాళ్ళు పడుతుంటే చివరికి ఆయన ప్రార్థన ఏమని చేస్తున్నాడో తెలుసా? ఇప్పుడు 60వ వచనం చదవమ్మా, ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడు అక్కడ. అమ్మా, అతడు మోకాలుని ఏమైంది? మైకులు ఏమైనాయి? అతడు మోకాల్లోని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని ఏమండి? ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాడు ఇతను? కొంచెం గట్టిగా. రాళ్ళు విసిరిన వాడి గురించి ఏమంటున్నాడు? ప్రభువా వీరి మీద పాపమును మోపకయ్యా. నేను అంటాను, పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడిన వాడు తన శత్రువును క్షమిస్తాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. నేను కష్టాలు పాలు చేస్తున్న శత్రువుని క్షమిస్తాడు. నేను ఇబ్బంది పాలు చేస్తున్నాడే ఆ శత్రువుని క్షమించు అంటున్నాడు కదా. మోపకమని గొప్ప శబ్దముతో పలికెను, ఈ మాట పలికి నిద్రించెను, సౌలు అతని చావునకు సమ్మతించెను. క్షమించుమని చెప్పి కళ్ళు మూసాడండి. ఇప్పుడు చెప్పండి, ఇతని క్రియలు చూస్తున్నాడు, ఇతని కష్టములు కూడా చూస్తున్నాడు. స్తోత్రం చెప్తాం ఒకసారి గట్టిగా. నేనంటాను, ఈ రాత్రి ఈ పగటి వేళ నీ కష్టములను దేవుడు చూస్తున్నాడు. నమ్మితే చేతులతో హల్లెలూయా చెప్తారా? నీ పరిస్థితులు దేవుడు చూస్తున్నాడు, నీ కన్నీరు దేవుడు చూస్తున్నాడు. చేతులెత్తి ఆమేనని చెప్పండి. కళ్ళు మూసి నోరు విప్పి గట్టిగా చెప్పండి, ఆమేనని చెప్పండి. నీ పరిస్థితులు దేవుడు చూస్తున్నాడు, నీ వేదన దేవుడు చూస్తున్నాడు, నీ కన్నీరు దేవుడు చూస్తున్నాడు, నీ దుఃఖము దేవుడు చూస్తున్నాడు, నీ ఏడుపు దేవుడు చూస్తున్నాడు, నీ ప్రయాస దేవుడు చూస్తున్నాడు, నీ కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు. చూస్తున్న దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? లేయా, అందరి ద్వారా ద్వేషించబడ్డావు. దావీదు, అందరి ద్వారా ద్వేషించబడ్డావు. యోసేపు, అందరి ద్వారా ద్వేషించబడ్డావు. ఇప్పుడు నీ స్థానం అది కాదు, సింహాసనాన్ని నేను నీకు ఇవ్వబోతున్నాను. మొదటి స్థానము నీకు ఇవ్వబోతున్నాను, ప్రథమ స్థానము నీకు ఇవ్వబోతున్నాను, ప్రాముఖ్యమైన స్థానము నీకు ఇవ్వబోతున్నాను, ప్రజలు నీకు వంగి దండ పెట్టే స్థానాన్ని నీకు ఇవ్వబోతున్నాను. ద్వేషించబడిన చోట ఘనుడిగా నేను మార్చబోతున్నాను, తల దించుకున్న చోట తల ఎత్తుకునేటట్టుగా చేయబోతున్నాను, ఓడిపోయిన నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాను. ఆ కృప నీ మీద విస్తరిల్లు
కష్టాలు వచ్చినాయని బాధపడదు, ఆ కష్టాలలోనే యేసయ్య నిన్ను తొంగి చూస్తున్నాడు. స్తోత్రం చెప్తామా గట్టిగా? చెప్పండి. ఆ కష్టాలలోనే నిన్ను తొంగి చూస్తున్నాడు. నువ్వు చూడవలసింది ఏంటంటే, నువ్వు పొందవలసింది ఏంటంటే పరిశుద్ధాత్మను, చూడవలసింది దర్శనం. కష్టాలు